సో సాధికారత పేరుతో ఏదో విగ్రహాల ఏర్పాటు, విగ్రహాలు ఓపెన్ చేస్తేనో సరిపోదు కదమ్మా. ఈ రోజున కోడికత్తి శ్రీని తల్లి 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆమెను బలవంతంగా ఆమె నిరాహార దీక్ష భగ్నం చేయడం కానివ్వండి, లేదా అంగన్వాడీ మహిళలు వాళ్ళని బలవంతంగా ఈడ్చుకెళ్ళడం కానివ్వండి, అసలు ఎంతవరకు సమంజసం? ఆ రోజున నేనున్నాను, మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పాలిట ఆయన చెప్తున్న నిజమే అంటారు, పేదలకి నిజంగా ఆయన సేవ చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన అబద్ధాలు చెప్పి ఆయన గద్దె ఎక్కాడు తప్ప ఒక్కటి కూడా అనుకున్నది చేయలేదండి. ఎస్టీలు బీసీలని అందరినీ కూడా ఎంతో అన్యాయం చేశాడు ఆయన. అతను అంత దుర్మార్గుల పరిపాలన ఎంత దుర్మార్గంగా చేస్తున్నాడంటే ఎవరు చెప్పలేరు. ప్రజలందరికీ తెలిసిపోయిందండి. ఆయన చేసే ప్రతి పని కూడా పైన మా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అన్న, నీ దేవుడు అందరికీ ఉన్నాడు, దేవుడు నీకే కాదు అందరికీ ఉన్నాడు. పచ్చి మోసగాడండి ఆయన. ఎవ్వరికి ఏమీ చేయలేదు. అంగన్వాడీలు అన్నారు. అంగన్వాడీలు అంటే ఏంటండి? మేము పిల్లలం కూడా మేము 2 రోజులు సెలవులు వస్తే ఇంటి దగ్గర పిల్లలను చూడలేం. అలాంటి తల్లులను పట్టుకుని వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చి ఈ రోజున కుటుంబాలను వదిలేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళ హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చండి. అయితే విషయం ఏంటంటే అతని గురించి అందరికీ తెలిసిపోయింది. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం చేశాడు, ఆవిష్కరించాడు. ఎన్ని కోట్లు అయిందో తెలంగాణకి దీనికి ఎంత ట్రాలీ చేస్తే ఎంత మోసం జరిగిందో, దాని కింద ఎన్ని కాంప్లెక్స్లు ఉన్నాయో, ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నాయో కూడా పబ్లిక్గా చూసిన వాళ్ళు చెప్పారండి. ఇదంతా మోసము. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారు 2 పార్టీలు కలిసి తప్పకుండా చంద్రబాబు గారు గెలుస్తారు. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, ఇది దళారీ వ్యవస్థ అంటారు. ఈ రోజున ఆయన కట్టుకున్న ప్యాలెస్లు కానివ్వండి, లేకపోతే ఆయన వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా లక్షల రూపాయల ఖరీదే. ఎవరు దళారీ అవుతారు? ఎవరు పేదలకి గొప్ప వాళ్ళకి మధ్య యుద్ధం చేస్తారు? పేదలు పాలిట పెన్నిదని ఆయన చెప్పుకున్న వ్యక్తి విజయవాడ నుంచి తెనాలి ఒక మీటింగ్ పెట్టుకుంటే 4 కోట్లు పెట్టుకునే 6 కోట్లు పెట్టుకుని ఆయన విమానంలో వచ్చిన వ్యక్తి ఆయన పేదల పాలిట పెన్నిట్ అవుతాడండి. ఆయన లెక్సిన దగ్గర నుంచి మద్యం ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ ఆయన ద్వారా కానీ మొత్తం వచ్చాయన్నీ ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాయి. ఆయన దోచుకుంటున్నాడు. ఎవరు దోచుకోవట్లా? పేదల డబ్బంతా ఆయన దోచుకుని ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆయన ప్లాన్ వేసుకుని అంత అబద్ధాలు కోరుతనంగా ఇక్కడికి వచ్చాడే తప్ప ఈయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడండి. ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళకేంటి బడుగు వర్గాలకు మొత్తానికి కూడా ఆయన గురించి తెలిసిపోయిందండి. తప్పకుండా ఆయన ఓడిపోతాడు. 25 సీట్లు కూడా రావండి ఆయన. వై నాట్ 175 అన్న వ్యక్తి ఇన్ని సీట్లు మార్పులు చేర్పులు మళ్ళీ ఇంకోసారి సర్వే చేసి ఎక్కడైతే ఇన్ఛార్జీలు మార్చారో అక్కడ కూడా మళ్ళీ సర్వే జరిగి మళ్ళీ వాటిని కూడా మార్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి అంత భయపడే వ్యక్తి ఎందుకు ఇంత గొప్పనంగా రైతు మాత్రం అంత గంభీరంగా ఆయన అసలు నిజంగా అండి అసలు ఆ చెప్పేవాళ్ళు ఎవరు చెప్తున్నారో కానీ నిజంగా చెప్పాలంటే ఆయనకి ఈ ఊర్లో నువ్వు గెలవనోడు వేరే ఊర్లో ఎలా గెలుస్తావండి? అదేమన్నంటే అభివృద్ధి పథకాలు వస్తున్నాయి దాని ద్వారా అంటారే కానీ నిజంగా ఈ ఊర్లో వ్యక్తి ఈ ఊర్లో వాళ్ళకే సహకరిస్తారు కానీ ఈ ఊర్లో వ్యక్తి వేరే వాళ్ళకి వెళ్తే సహకరిస్తారండి. ఆయనకి భయం పట్టుకుని ఏం చేశాడు? ఉన్న వాళ్ళని పీకేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏదో సాధిద్దామని చూస్తున్నాడు. అదంతా అబద్ధాల పొట్ట. ఇదంతా ఏం జరగదని అంతా అన్యాయం అక్రమం అన్నమాట. ఆయన ప్రజలు తప్పకుండా చైతన్యంగా ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం గెలిచిద్దండి. తప్పకుండా ఓడిపోతాడు ఆయన. పరిపాలన చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను సాధికారత సభ లేకపోతే అందరినీ నేను సమానంగా చూస్తున్నా అని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న జరుగుతుందా? మాకు తెలియదండి. ఏంటంటే అందరూ చాలా మంది జగన్ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో నాకు తెలియదు. బొందర బొమ్మలుగా ఆక్రమించుకుంటున్నాడు మరి అని జనం కరెంటు బిల్లు పెంచాడని అయ్యని జనం తిడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి ఓటేస్తారంటారా? మా ఊర్లో 2 ఊర్లో నేస్తారు. ఇక్కడ ఈ చక్రాయపాలెంలో గడిచిన ఈ 4.5 సంవత్సరాలు పోనీ ఏమైనా జరిగింది? అసలు ఏం జరగలేదు. ఏం జరగలేదు. మా ఊర్లో ఏ ఊర్లో నేస్తారు. పంచాయతీ నిధులు కూడా ఎక్కడా లేవు ఖర్చు పెట్టడానికి కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి నమ్మరంటావు? నమ్మట్లేదండి. తిడుతున్నారు. నాకైతే తెలియదు కానీ చాలా మంది తిడుతున్నారు. మరి మా ఊర్లో లేరు.